హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో డిఫరెంట్ రైస్ తయారు చేయబోతున్నారు. క్యాబేజీ పకోడా రైస్. అవునండి. సో పేరు వినడానికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటి? అంటే మామూలుగా మనం ఇప్పటివరకు వెజిటబుల్స్తో కానీ స్పైసెస్ మసాలా దినుసులతో కానీ అలాగే మనం రైస్ తయారు చేసుకున్నాం. సో ఇక్కడ పకోడీతో రైస్ తయారు చేస్తున్నాం. అది కూడా క్యాబేజీ పకోడీ. క్యాబేజీ పకోడీ, అది క్యాబేజీ మనకు డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది కదా. సో ఆ పకోడీ రైస్ కాంబినేషన్లో చాలా బాగా వస్తుందండి. సో ఈ విధంగా కూడా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఓకే అండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్యాబేజీ పకోడా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1/2 టీ స్పూన్, అజినమోటో చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. కావలసిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? క్యాబేజీ పకోడీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం. ఓకే అండి. సో ముందుగా మనం పకోడీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం నార్మల్ గా ఎలా అయితే పకోడీ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అంతేనా అండి? అలాగే చేసుకుంటామండి. ఓకే. దానికోసం డీప్ ఫ్రై కాబట్టి నూనె ముందు వేడి పెట్టేసుకున్నాం. ఓకే. ఈలోపు దాన్ని మిశ్రమం తయారైనంతలోపు మనకి వేడైపోతుంది. అంటే ఈ రైస్ యాస్టీస్ గా అలాగే తినేయచ్చు అంటారా? హ్యాపీగా తినేయచ్చు. ఇంకా వేరే కర్రీస్ కానీ సాస్లు కానీ ఏం అవసరం లేదు. కాంబినేషన్స్ ఏం అవసరం లేదు. బౌల్ ఇస్తారా రాజు గారు? ఎందుకంటే పకోడీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సన్నగా తరిగిన క్యాబేజ్. ఓకే, నిజంగా చాలా డిఫరెంట్ అనిపిస్తుందండి క్యాబేజీ పకోడీ రైస్ అంటే. డిఫరెంట్ గా అంటే ఓన్లీ క్యాబేజీతోనే చేసుకోవచ్చు అంటారా, లేకపోతే మిగతా వాటితో కూడా చేసుకోవచ్చు అంటారా? వేరే కొన్ని వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు అండి. క్యారెట్ కానీ తర్వాత ఇంకా మన ఇష్టం. ఓకే, శనగపిండి. ఓకే, అలాగే కొద్దిగా బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం కొద్దిగా నీళ్ళు వేసేసి మనం గట్టిగా పకోడీ పిండిలా కలిపేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలా? కంపల్సరీ పడుతుంది. ఓకే, అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలా, కొంచెం లూజ్గా కలుపుకోవాలా? గట్టిగానే కలుపుకోవాలి. రాజు గారు, మీరు పిండిని బాగా మిక్స్ చేస్తుండండి. నేను ఇప్పుడు చిట్కా చెప్పేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మనం వేపుడు కూరలు తయారు చేసుకునేటప్పుడు సహజంగా నూనె ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, వేపుడు కూరలు తయారు చేసుకునే ముందు ఉల్లిపాయతో బాండిని రుద్దుకోవాలి. ఇలా చేసినట్లయితే నూనె ఎక్కువగా పట్టకుండా ఉంటుంది, అలాగే ముక్కలు కూడా బాగా వేగుతాయి. చిట్కా చెప్పుకున్నాం కదా. రాజు గారు, పకోడీ వేసుకుందామండి. నూనె కూడా వేడైపోయింది కదా. ఓకే, అంటే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి. ఓకే, ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవునండి. ఓకే, దీన్ని ఒకసారి కలిపేసి దీన్ని మనం పక్క స్టవ్ పైన మార్చేసుకున్నాం. ఓకే అండి. లోపు దీనికి కావాల్సిన పోపు లాంటివి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో పకోడీ ప్రిపేర్ అయిపోతే ఇక రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా నూనె, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఇక్కడ అన్నం ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసి బియ్యం పొడి పొడిగా వచ్చేట్టుగా వండేసి పెట్టేసుకున్నాం. పొడి పొడిగా ఉండాలి అన్నం మనకి. ఓకే, సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే ఉల్లికాడలు, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఉల్లికాడలు? అవునండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నాం క్యాప్సికం ముక్కలు. ఇంకా కావాలంటే వేరే కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అంటే మనం పకోడీ కూడా వేస్తున్నాం కదా. ఓకే, మరి కొంచెం హెవీ అయిపోతుంది. ఓకే, సో ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, డిఫరెంట్ స్మెల్. కొద్దిగా చిల్లీ సాస్, అలాగే కొద్దిగా సోయా సాస్, కొంచెం ఒక చిటికెడు అజినమోటో,
ఇంకా ఇందులో టొమాటో సాస్ కానీ ఇంకేమీ యాడ్ చేసుకోవాలి? అవసరం లేదండి. ఓకే, పకోడీ కూడా తీసి అవును, ఫ్రై అయిపోయింది. దీంట్లో వేసేస్తారు. అలాగే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఓకే, అన్నం ఇందులో మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకోవడం. సో ఫస్ట్ అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీ సాస్, అజినమోటో, సోయా అలాగే సాస్. సోయా సాస్. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో అందుకని మనం పకోడీలో కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. అంటే ఆ రైస్కి ఆ సాసెస్ కూడా బాగా పట్టాలి కదా. సాసెస్ పట్టాలి. తర్వాత అలాగే క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలు కూడా వేయించాం కదా, అవును. వాటి ఫ్లేవర్ కూడా పట్టాలి. ఓకే, ఓకే, డిష్ రెడీ. రెడీ అండి. ఫైన్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడ తరిగిన ఎలాగో మనం అందులో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ. కొన్ని పక్కన పెట్టేసుకుంటే ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్. ఓకే అండి, రైస్ పకోడీ రైస్ రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, మనం డిఫరెంట్ రైస్ తయారు చేసుకున్నాం, క్యాబేజీ పకోడీ రైస్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. క్యాబేజీ పకోడా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో క్యాబేజీ తురుము వేసి శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, క్యాప్సికం వేసి కాస్త వేగనివ్వాలి. దీంట్లోనే చిల్లీ సాస్, సోయా సాస్, అజినమోటో, ముందుగా వేయించి ఉంచిన క్యాబేజీ పకోడా, అన్నం వేసి ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా రైస్ రెడీ.